ఈ 70 రోజుల తర్వాత మనం చూస్తే ఇప్పుడు మాట్లాడుకున్నంత ఒక పార్ట్ అయితే, అవును రెండో పార్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆయన అభివృద్ధి అనే దాంట్లో ఆయన వెళ్ళిపోతున్నారు. నో డౌట్ అండి, అభివృద్ధి అనేది వెళ్తున్నారు, ఇన్వెస్టర్స్ వస్తున్నారు, రోజువారీ కార్యాచరణ జరుగుతాయి. 5 ఏళ్ల పాటు ఎక్కడా లేని సంచలనాలు, మూమెంట్లు అక్కడ జరుగుతాయి. ఇండస్ట్రీస్లు రావటం, పెట్టుబడులు పెడతానికి ఇంట్రెస్ట్ చూపించడం, లేకపోతే రకరకాల ఆర్గనైజేషన్స్ వాళ్ళు రావటం, ముఖ్యమంత్రిని కలవటం, రోజు ఫోటోలు రావటం, ఇవన్నీ జరుగుతుంది. 5 ఏళ్ల పాటు ఎక్కడ ముఖ్యమంత్రి అనేవాడు తాడేపల్లి కడపల కొంపలోంచి గడప దాటి బయటికి పెట్టలేదు కదా. నిన్న ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులను, ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు వచ్చారు. వాళ్ళు కూర్చొని నేను మాట్లాడుతుంటే ఏమనిపించింది మీకు ఆ ఫోటో చూసిన తర్వాత? రోజువారికి చాలా కనువిందుగా ఉంటుంది. ఎందుకంటే ఒక అడ్మినిస్ట్రేషన్ నడుపుతాను చక్కగా ఉంది, పరిపాలన ఇండస్ట్రీస్లో వస్తున్నారు, పెద్ద పెద్ద మేధావులు వస్తున్నారు, వాళ్ళు కూడా మేము పార్టిసిపేట్ చేస్తామని అంటున్నారు. నల్సార్ యూనివర్సిటీ లాంటిది ఒకటి, అక్కడ కూడా అమరావతిలో ఒక బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చారు. ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. అట్లాగే మొన్న నిస్సాన్ ఎవరో అమెరికా జపాన్ కంపెనీ వాళ్ళు కూడా వచ్చి ఫాక్స్కాన్ ఇంకో ఏదో ఒక ఆటోమొబైల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా నిస్సాన్ ఎవరో మొత్తానికి పేరు గుర్తులేదు. అటువంటి వాళ్ళందరూ వచ్చి మీరు జపాన్ అనుకుంటా, నెక్సా ఏదో మొత్తానికి నిస్సాన్ అనుకుంటా, నిస్సాన్ అయితే ఇంకా నిస్సాన్ సబ్జెక్ట్ వాళ్ళు వచ్చి మా జపాన్ వచ్చి మా ప్లాంట్ కూడా చేయండి, మేము కూడా ఇక్కడ పెడతామని అంటాం. ఇటువంటి అన్ని మూమెంట్ జరుగుతుంది. అసలు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అనేవాడు బయటకు వచ్చి మాట్లాడితే కదండి అంతసేపు. వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి కలిసిన తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి ఈయన ఏదో 2047 ఒక విజన్ని ఆయన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాడని చెప్తున్నారు. దాన్ని చూసి వీళ్ళు ఫండ్స్ భారీగా పెట్టే అవకాశం ఉంది. వస్తాయి, అన్నీ వస్తాయండి. ఈయన ఏంటంటే ఈయన ఆకాశంలో మేఘాలను చూసి నీళ్లు వంపుకునే రకంగా ఉంటుంది ఈయన వ్యవహారం. ఇవాళ ఆయన ప్రాధాన్యత క్షేత్రస్థాయిలో కార్యకర్తలోనూ ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దానికి ప్రాధాన్యత ఇచ్చి దాన్ని సెకండ్ ప్రయారిటీ లెవెల్లో పెట్టుకుని చేయాలి. ఆయన రివర్స్లో వెళ్తూ ఉంటాడు చంద్రబాబు గారు. అందుకనే 2004లో ఫెయిల్ అయ్యాడు, 2019లో ఫెయిల్ అయింది. అట్లాగే ఆయన ప్రయారిటీ ప్రజలను కార్యకర్తలతో మర్చిపోతాడు. అధికారంలోకి వెళ్తే ప్రతిపక్షంలో ఉంటేనో కార్యకర్తలు అందరినీ భజన చేస్తాడు, మిమ్మల్ని అంత చేస్తాను ఎందుకు చేస్తాను. అదొక పార్ట్. ఇప్పుడు ఈ 70 రోజుల్లో ఆయన అభివృద్ధి దిశగా చేస్తున్నటువంటి అడుగులను చూస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీకు ఎలా కనిపిస్తుంది? డెఫినెట్గా ఆయన విజన్ ఉందండి. ఆయనకి ఏంటంటే వరల్డ్ విజనరీస్ కొంతమంది ఉంటారు, ఎలైట్ అనే ఉంటుంది, సర్కిల్ ఒకటి ఉంటుంది, అమెరికా స్థాయిలో ఉంటారు వాళ్ళు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి ప్రధానంగా ఉంటారు వాళ్ళందరూ కూడా. డీప్ స్టేట్ అని అంటూ ఉంటారు. వాళ్ళ చేతుల్లోనే వరల్డ్ వైడ్గా ఏది జరిగిన టెక్నాలజీ కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ఆ టీం చేతుల్లోనే నడుస్తూ ఉంటుంది. ప్రతిమ వాళ్ళందరూ కూడా చేతుల్లో భూనే మనం ఏదో అనుకుంటాం అమెరికా ప్రెసిడెంట్ అంటాం, కానీ అమెరికా ప్రెసిడెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది కూడా ఆ డీప్ స్టేట్ వాళ్ళే, ఆ ఎలైట్ సర్కిల్. వాళ్ళ చేతుల్లోనే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఉంటుంది. ఒక అదృష్టం ఏంటంటే మన తెలుగువాడి అదృష్టం, దాన్ని డీకోడ్ చేయగలిగిన గొప్ప వాళ్ళు తెలుగు వాళ్ళు అందరూ కూడా అమెరికాలో ఉన్నారు. వాళ్ళందరితోనూ చంద్రబాబు నాయుడు గారికి ఇంటరాక్షన్ ర్యాప్ ఉంది. ఒక బిల్ గేట్స్ కానివ్వండి, ఇప్పుడు ఈయన ఎలాన్ మస్క్, ఇటువంటి వీళ్ళందరినీ డీప్ స్టేట్ అని అంటారు, ఎలైట్ సర్కిల్. ఇది డీప్ స్టేట్ అంటారు. అట్లాగే ఎలైట్ అని కూడా అంటారు. వీళ్ళందరూ ప్రపంచాన్ని విజనరీస్, వీళ్ళందరూ ప్రపంచాన్ని సాధించేవాళ్ళు 25-30 మంది లోపు ఉంటారు. వాళ్ళు 20-25 మంది ఉంటారు. దాంట్లో మన ఇండియన్స్ కూడా ఒకళ్ళిద్దరు ఉన్నారు, ఇంద్రానుయి, అట్లాగే ఆయన ఇప్పుడు ఎయిర్టెల్, ఆయన భారతీయ మెటల్, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఉంటారు అన్నమాట. వీళ్ళందరికీ కూడా ఈయనంటే ఒక అభిమానం. సత్యనాదేళ్ల రాదు, ఆ స్థాయికి రాదు. వీళ్ళందరూ బిలియనీర్ల స్థాయిలో ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే పాలసీ డెసిషన్ తీసుకునేవాళ్ళు అనమాట. ఈ ఇంటర్నేషనల్ పాలసీస్ని కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే స్థాయి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ గుడ్ లుక్స్లో ఈయన ఉంటాడు. వాళ్ళందరికీ వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ అంచనాలను అందుకుని వాళ్ళ అంచనాలకు అనుగుణంగా నడపగలిగే శక్తి ఈయనలో ఉంది, ఆ తెలివితేటలు. కాబట్టి వాళ్ళందరికీ ఈయనంటే బాగా ఇష్టం. సో ఈయన ఎలైట్ సెక్టార్లో మెంబర్ అనుకోవచ్చా? మెంబర్ కాదు, కానీ ఆ మెంబర్ ఇన్ఫ్లుయెన్స్ని ఈయన కొనసాగిస్తూ ఉంటాడు. ఎలైట్ సర్కిల్లో ఈయన మెంబర్ కాదు, వాళ్ళందరికీ ఒక కావాల్సిన మనిషి. వాళ్ళందరికీ కూడా ఈయన అందుకుంటాడు, మన ఆలోచనలు అందుకుంటున్నాడు, మన ఆలోచనలు అక్కడ ఇంప్లిమెంట్ చేయగలడు ఈయన అనే ఒక నమ్మకం వాళ్ళందరికీ ఉంది. అందుకనే వాళ్ళందరికీ ఈయనంటే గౌరవం. బిల్ గేట్స్కి, ఒక ఈ ఎలైట్ సర్కిల్లో ఉండాలి, ఎలాన్ మస్క్, ఇటువంటి వాళ్ళ సోరాస్ అని వీళ్ళందరూ ఉంటారు కొంతమంది. వీళ్ళందరికీ ఆ మెజారిటీ మనుషులకి చంద్రబాబు గారు అంటే ఒక ఇది ఉంది, గుర్తింపు ఉంది.
భారతదేశంలో చంద్రబాబు ఉన్నాడు. ఎందుకు 140 కోట్ల జనాభా కలిగిన ప్రపంచంలో పెద్ద దేశం కదా చైనా తర్వాత. మరి వాళ్ళందరికీ ఇన్వెస్ట్మెంట్లు భవిష్యత్తులో రావాలి పెట్టాలి అంటే ఒక పెద్ద మార్కెట్ కావాలి కదా. ఆ మార్కెట్ ఇండియాలో వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ ఆలోచనలు అందిపుచ్చుకుని వెళ్ళగలిగే కెపాసిటీ, ఆ తెలివితేటలు దైవశాత్తు చంద్రబాబు గారిలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్కి డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ అవుతుంది తప్పకుండా. నిన్నమొన్నటి దాకుండా దౌర్భాగ్య ముఖ్యమంత్రి అసలు ఎవరు తెలుసండి, రాష్ట్రం దాటితే ఏం తెలుస్తుంది. జనరల్ గా ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తోటి భేటీ కావడానికి కూడా అంతమంది రారు. వరల్డ్ బ్యాంక్ నుంచి ప్రతినిధులు రారు. అట్లాగే ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ కంపెనీస్ కూడా చంద్రబాబు అంటే గౌరవం అంతకేస్తారు. అలాగే ఇప్పుడు మన ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద పారిశ్రామిక దిగ్గజాలు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు అంటే అభిమానం గౌరవం అంతకనే ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఆ ఎలైట్ సర్కిల్ యొక్క ఆలోచనల్ని ఏం జరుగుతుందని అంచనా వేయగలిగే వాళ్ళు గొప్ప గొప్ప పారిశ్రామికవేత్త టాటా గారు ఇటువంటి వాళ్ళందరూ కూడా. సో 70 రోజుల్లో ఒక అచీవ్మెంట్ అని చెప్పి మనం చూస్తే కనుక దాన్ని మనం ఎంత బెంచ్ మార్క్ తీసుకోవచ్చు? 100% చేసుకోవచ్చు. దాన్ని ఇవాళ ఏమీ లేని టైంలో అంత చేసుకురావటం అనేది 100కి 100 మార్కులు వేస్తాను నేను. డెవలప్మెంట్ విషయంలో, ఆయన పడుతున్న తపన విషయంలో దానికి 100కి 100 మార్కులు వేస్తాను. ఈడేంటి ఇప్పుడు దాకా 100కి 100 మార్కులు అన్నప్పుడు దాకా నిన్న విమర్శించాడంటే రెండు మాట్లాడుకోవాలి. అది వేరు, ఆ సెక్టార్ వేరు, ఇది వేరు. ఇది దేనికైతే మాట్లాడుకోవాలి కదా. మనం ఉండదు మాట్లాడుకుంటున్నాం తప్పించి మనమేమి అటు చంద్రబాబు నాయుడు పరిపాలన కాయనికి రెండు వైపులు మాట్లాడుకోవాలి. రెండు మాట్లాడుకోవాలి, మంచి చెడు రెండు మాట్లాడుకోవాలి. 70 రోజుల పరిపాలనలో ఆయన అభివృద్ధి విషయంలో కానివ్వండి, రోజువారీ ఆకర్షించటం, ఇతర విదేశీయులు పెట్టుబడులు రావటం, అట్లాగే వాళ్ళందరితో హామీలు తీసుకుంటాం, వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం అనేది అంటే సక్సెస్ లో 100కి 100 మార్కులు వేస్తారు. సో అక్టోబర్ 2వ తారీఖున ఒక విజన్ ని రిలీజ్ చేస్తున్నారట. అవును, ఆ డాక్యుమెంట్ తయారవుతుంది. ఎప్పటి నుంచో ఆయనకి ఎప్పుడు ఆయన అధికారంలో లేనప్పుడు ఆ డాక్యుమెంట్ కి ఆయన రూపకల్పన చేశారు. 2047 డాక్యుమెంట్ ఆయన ఇంట్లో కూర్చుని గత 5 సంవత్సరాల కరోనా టైంలో కూడా ఆయన ఇంటర్నేషనల్ లెవెల్లో డిబేట్లు మాట్లాడుకుంటా, పెద్ద పెద్ద వాళ్ళతో, ఈ టెక్నాలజీతో సంబంధం ఉండే వాళ్ళందరితో మాట్లాడుకుంటా భవిష్యత్తులో వరల్డ్ ఏ రకంగా వెళ్ళబోతుంది, దానికి వెళ్ళేదాన్ని ఇక్కడ ఇండియాలో ఎట్లా అడాప్ట్ చేసుకోవాలి, ఏపీని ఎట్లా చేయాలి, ఏపీలో ఉండే యూత్కి ఏ రకమైన అవకాశాలు ఇస్తే తరాలు ఆర్థికంగా బాగా బలపడతాయి అనే దానికి ఒక పెద్ద విజనరీ డాక్యుమెంట్ ఆయన గత 2019 అధికారం పోయిన తర్వాత ఆయన ఖాళీగా లేడు. ఈ డాక్యుమెంట్ తయారు చేసే దాంట్లో చాలా నియమకమై ఉంటాడు. అది నాకు తెలుసు కూడా, ఆ విషయం నాకు అవగాహన ఉంది. డాక్యుమెంట్ తయారు చేయడం కొంతమంది ఎవరెవరు ఉన్నారో కూడా వాళ్ళు కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సరే ఆయన మోసలో వెళ్ళిపోతాడని నవ్వుకున్నాను నేను కూడా. దీంట్లో చిన్న ట్విస్ట్ ఏంటంటే నరేంద్ర మోడీ చేత అక్టోబర్ 2న ఈ లాంచ్ చేయించాలి అనే ప్లాన్ అంట. ఆయనకు కూడా తెలుసు, అవగాహన ఉంది. అది మోడీ గారికి కూడా అవగాహన ఉంది. ఉండి ఆయన్ని కూడా పిలిచారు. కరోనా టైంలో ఈయన సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. తెర వెనక ఇంటరాక్షన్ జరిగింది. అది మీరనేది ఇండియాకి సంబంధించిన ప్లాన్. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ప్లాన్ కూడా విజన్ ఇంక్లూడ్స్. అది ఆంధ్రప్రదేశ్ కూడా పార్ట్ ఆఫ్ ఇదే కదా. ఆ విజన్ ఫస్ట్ మనమే తీసుకోవాలి ఫలాలు. ఇండియా తర్వాత అందుకుంటుందో లేదో విషయం తర్వాత. ఆ డాక్యుమెంట్ తయారవుతుంది అనేది మోడీ గారికి అవగాహన ఉంది. ఓకే, అందుకే ఆయన చేత లాంచ్ చేపిస్తాం. ఆయనకు కూడా దాని మీద ఈయన ప్రెజెంట్ చేసి రావటం చేయటం ఇవన్నీ తెలుసు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, ఏం జరుగుతుంది ఏంటనేది కేంద్ర ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా. ఆ మధ్య ఏదో G7 కంట్రీస్ సమావేశంలో కూడా ఈయన పిలిచేదో మాట్లాడినారు. బిఫోర్ ఇదే 2-3 సార్లు పిలవటం, మాట్లాడటం, ఈ డాక్యుమెంట్ గురించి ఆయన చర్చించడం ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఈయన ఆ ద్వారంలో వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక పని రాక్షసుడు, దాన్ని ఎవరో అదో తెలుగువాడిగా ఒక అదృష్టం కూడా. అటువంటి నాయకుడు భవిష్యత్తులో ఇంకెవడో కూడా ఎమర్జీ అవ్వటం కష్టం. సూపర్, అదొక వ్యసనం, పని వ్యసనం. ఇంకా అటువంటి భారతదేశంలో నీకెవడో లేడు అసలు, నో డౌట్. తెలుగువాడిగా ఆయన ఒక తెలుగువాడిగా ఉండటం మనం గర్వకారణం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ విషయంలో డెవలప్మెంట్ పని కష్టపడటం, ఒక పక్క డాక్యుమెంట్, రెండో పక్క పార్టీని నడుపుకుంటాం, ఇవన్నీ ఉన్నాయి. 2047కి వరల్డ్ నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ అవుతుంది అని చెప్పి ఆయన విజన్. అవును, వరల్డ్ నెంబర్ 1, నాట్ ఇండియా. అవును, ఈ దౌర్భాగ్యుడు 5 ఏళ్ళు రాకపోతే ఈ పాటికి వేరుగా ఉండేదండి, చరిత్ర వేరుగా ఉండేది. తెలుగు వాళ్ళు చేసుకున్న దౌర్భాగ్యమైన డేషన్ అది 2019-2024 మధ్య. ఈ నికృష్టుడు రాకపోతే రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉండాలో అట్లా ఉండేది. కానీ ఈ 2047ని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు.
విజన్ 2047 2020 విమర్శించిన అప్పుడు వివరించారు. ఇప్పుడు కూడా ఈ 2047 విమర్శించే వాళ్ళు ఉన్నారు అనేది నిన్న కూడా ప్రస్తావించారు. 100% ఉంటారు. ఇప్పుడు సమాజం 100% ఎప్పుడు కూడా ఇప్పుడు మనం మాట్లాడుతున్న చర్చని పనికిమాలిన చర్చ, పోరంబోకు చర్చ అనేవాళ్ళు ఉండరు అనుకుంటున్నారా? ఉంటారు. మనం మాట్లాడేది గొప్పగా ఉందని అనేవాళ్ళు ఉంటారంటారా? ఉంటారు, ఎప్పుడు ఉంటారు. ఆ పర్సంటేజ్ అటు ఇటు మారుతూ ఉంటుంది. లేకపోతే 40 మంది ఓట్లు వేస్తామంటే ఆ దౌర్భాగ్యం కాకపోతే ఏంటి? 47 విమర్శించకపోతే ఆ దౌర్భాగ్యం 39% ఓట్లు వేయటం ఏంటి? ఆ దౌర్భాగ్యం ఎప్పుడు సమాజంలో ఉంటుంది. అంటే ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారంటే 2047 విజన్ అయితే తయారు చేశాడు ఆయన. అవును. కానీ ఆయన విజన్ ని అర్థం చేసుకునేలాగా ప్రజలను అవేర్నెస్ కల్పించడం కూడా ఆయన బాధ్యతే కదా. అది పెద్ద టాస్క్. అది డెలివరీ సిస్టమ్ మెకానిజం అనేది ఉండాలి. ఈ టెక్నాలజీ ఇప్పుడు ఏదైతే ఈయన ఆలోచనలు ఉన్నాయో ఆలోచనలకు అనుగుణంగా యూత్ని, ఇప్పుడు మనం కాదు కదా రావాల్సిన వాళ్ళు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని ఆ రకంగా తీసుకురావాలి, ట్రైనింగ్ ఇవ్వాలి, స్కిల్ డెవలప్మెంట్ జరగాలి. జరగబోయేది ఏంటి అనేది ఇందాక మనం ఎలైట్ సర్కిల్లో నుంచి ఏదైతే వస్తుందో దాన్ని ఈయన ఒక గ్రాస్ప్ చేసి దాన్ని ఈయనకంటూ ఒక ఆవిష్కరణ ఉంది కళ్ళ ముందు, దాన్ని రేపు ఆవిష్కరించబోతారు, ఇది అని డాక్యుమెంట్ ఇదవుతుంది. దానికి తగ్గట్టు యూత్ని, మన తెలుగు సమాజాన్ని తీసుకురావాలి. దాన్ని రేపు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కూడా ఆ డాక్యుమెంట్ని అడాప్ట్ చేసుకుంటారు. ఎందుకంటే తెలుగు జాతే కదా. ఇప్పుడు ఆయనకు ఆ డిస్క్రిప్షన్ ఏం లేదండి, అన్ని బాగుండాలి, అందరూ బాగుండాలి అనుకుంటారు. తెలుగు జాతే కదా. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు 2020 విజన్ తయారు చేసినప్పుడు కూడా దాని మీద దుష్ప్రచారం చేసినందువల్ల 2004లో కాంగ్రెస్ చెప్పుకోలేక ప్రజలకి అవగాహన, ఇప్పుడు తను ఏం చేయాలి అనేది, తను ఏం చేస్తున్నాడు అనేది ప్రజలకు చెప్పాలి కదా, బాధ్యత కదా. అదే కదా మనం ఇందాక అనుకుంది. ఇప్పుడు ఆ దుష్ప్రచారం చేయడం రాజశేఖర రెడ్డి సఫలీకృతుడు అయ్యాడు. దొన్నేందంటే దోణ కట్టేయమన్నట్టు అజ్ఞానులందరూ కూడా ఎక్కువగా దుష్ప్రచారాన్ని ఎక్కువ నమ్ముతారు సమాజంలో. ఆ రకంగా ఈయన చెప్పుకోలేకపోవటం, రకరకాల కరుణ సాగు కారణాలు అనేకం అన్నట్టు ఆ రోజు వచ్చిన దుర్భిక్షం, రైతులకి విద్యుత్ విషయంలో ఈయన తీసుకున్న ఆ రోజు తీసుకున్న చర్యలు ఇవాళ ఫలితాలు వచ్చినాయి. ఇవాళ 10 years లేట్ గా కనపడుతున్నాయి. డిస్ట్రాక్షన్ లేకపోతే అప్పుడే ఇంకా వేరే లెవెల్లో ఉండేది అంటారు. ఉండేది. ఆ రోజు ఏంటంటే ఆయన తీసుకున్న ఒక మార్పులు, పవర్ సెక్టార్లో తీసుకొచ్చిన మార్పులు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అదే బాటలు నడవాల్సి వచ్చింది. ఆయన 10 ఏళ్ళ ముందు తీసుకున్నాడు, దాన్ని బూచిగా చూపించి రాజశేఖర రెడ్డి రాజకీయంలోకి వచ్చి మొత్తం రాష్ట్రాలని, వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసి దోషేసి. ఇప్పుడు ఆ తప్పు ఆంధ్రప్రదేశ్లో జరగకుండా చేయాలంటే ఏం చేయాలి? 2047 విజన్ అనేది 2029, 2047 రెండు రకాలుగా దాన్ని. అవును. ఆ 2020 విజన్ వచ్చేది 2004 ముందు దాన్ని మిస్కాన్సెప్ట్ చేయబడిందండి. రాజశేఖర రెడ్డి లాంటి వికృత శక్తులన్నీ కూడా దాన్ని దుష్ప్రచారం చేయడానికి వాడుకున్నారండి. ఆ మీడియాని అడ్డం పెట్టి. అదొక లెసన్ కదా చంద్రబాబు నాయుడు. లెసన్. ఇప్పుడు అక్కడ సాకారం కావాలంటే మధ్యలో ఇప్పుడు 2019 లాంటిది ఉండకూడదు కదా. అంటే వచ్చిన ఇబ్బంది ఏంటంటే సిఎస్ గారు, ఆ డాక్యుమెంట్ని ప్రజలు అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ప్రజలు అంత సిద్ధంగా ఉండరు. ప్రజలు ఎప్పుడు కూడా పామరజనం ఎక్కువగా ఉంటారు. ఇంటలెక్చువల్స్ ఉండేది చాలా తక్కువ పర్సంటేజ్, 5% కూడా ఉండరు. అది ఒక ప్రజల్లోకి వెళ్ళి ఒక మొక్క తొడిగి ఒక వృక్షంగా ఒక ఫలితాలు రావాలని చాలా టైం పడుతుంది. అదే వచ్చిన పెద్ద సమస్య. ఇప్పుడు ఆయన తీసుకొచ్చిన డాక్యుమెంట్ని ఆవిష్కరించవచ్చు, కానీ ఆ రకంగా ప్రజలను డ్రైవ్ చేసి సమాయత్తం చేయడానికి చాలా టైం పడుతుంది. ఈయన ఎంతసేపు ఆ డాక్యుమెంట్ మీద డిపెండ్ అయిపోయి అది ఆవిష్కరణ చేసే ప్రయత్నాల్లో భాగంగా తన సొంత పార్టీని విస్మరిస్తాడు. పార్టీ కార్యకర్తలు నిరాదరణకు గురవుతారు, ఆవేదనకి, అసంతృప్తికి గురవుతారు. ఆ డాక్యుమెంట్ మోజులో మొత్తం పడిపోయిన ఏం చేస్తారంటే ఇక్కడ పరిపాలన కుంటుపడే పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఆ వికృత శక్తుల్ని ఇక్కడి నుంచి తుదముట్టించాలి. ఆ వైసీపీ అనే క్యాన్సర్ కణాలని రేడియేషన్, కీమో లాంటివి ఇచ్చి మొత్తం రూట్ అవుట్ చేయాలి. లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ ఎవరో రారు. ఈయన చేసి ఆవిష్కరించే డాక్యుమెంట్ ప్రజలకు చేరాలి అంటే, ఫలితాల్లోకి వెళ్ళాలి అని అంటే అది లాంగ్ ప్రాసెస్. ఆ లాంగ్ ప్రాసెస్లో రేపొద్దున పరిపాలన ఈయన అనుకున్నట్టు నడవాలి కదా, మధ్యలో డిస్ట్రాక్ట్ కాకూడదు కదా. ఇవాళ ఈ వికృత శక్తులు, రాజకీయ వికృత శక్తులు వచ్చి మళ్ళీ రేపొద్దున డిస్ట్రాక్ట్ అయిందనుకోండి, అప్పుడు ఉపయోగం కూడా. 2019లో కూడా ఈయన వంగి దండాలు పెట్టారు, అర్థం చేశాడు ఆయన. కానీ అర్థం కాలేదు కదా. అర్థం కాక వాళ్ళు ఒక ఛాన్స్కి అవకాశం ఇచ్చారు కదా. కాదులేండి, అర్థం కాకేం కాదు, కానీ మన స్వయంకృత అపరాధాలు కూడా చాలా ఉన్నాయి. దాంట్లో ఒప్పు తీరాల్సిందే. వీళ్ళు నేల విడిచి స్వామి చేయటం, మమ్మల్ని ఎవరో చూడలేదు అనుకుని అంతా మేమేనన్నట్టు ఇచ్చేయటం, అవతల శత్రువుని తక్కువ అంచనా వేయటం,
తన మీద వచ్చిన బురదను కడుక్కోలేకపోవటం, అవతల చేస్తున్నటువంటి ఆరోపణలకు ధీటుగా సమాధానం చెప్పలేకపోవటం, ఆయన క్యాబినెట్లో ఆ రోజు ఉండే క్యాబినెట్ కూడా స్పైన్లెస్ క్యాబినెట్ అవటం, అన్నీ నేనే చూసుకుంటానని, ఈయన ప్రతిదీ నేనే చూసుకుంటానని డెలివరీ చేయకపోవటం, ఇతరులకి పవర్ డెలిగేషన్ చేయలేకపోవటం, అందరినీ కూడా ఓన్లీ ఒక దీంట్లో పడేసేసి మాకెందుకులన్నీ ఆయన చూసుకుంటాడులే అన్నట్టు ఏది మాట్లాడలేని పార్టీ బతకాలంటే అట్ట కాదు కదండి. ధీటుగా అందరూ యుద్ధం చేస్తేనే కదా శత్రువు మీద. అక్కడ మిస్ అయిందంటారు. అక్కడ మిస్ అయింది. ఇవాళ కూడా అదే జరుగుతుంది. ఇవాళ కూడా వైసీపీ వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడుతా అంటే ఇవాళ కూడా కనీసం నోరెత్తి మాట్లాడే ఒక మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ పార్టీలో కానీ ఎవరో కూడా సరిగ్గా ధీటుగా స్పందించేవాళ్ళు లేరు. 3 నెలల నుంచి చూస్తా అంటే అదే బలహీనత సాగుగా తీసుకునే వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఈయన అన్నిటినీ బ్లెండింగ్ చేసుకుంటూ ఈయన ఫెయిల్ అవుతాడు చంద్రబాబు గారు. డాక్యుమెంట్ ఉండటం వేరు, దాన్ని ఇంప్లిమెంట్ చేయటం వేరు. అది ప్రజలకు సంబంధించింది. రేపు ప్రజలకు సంబంధించింది. నువ్వు రావాలంటే నీ పార్టీ బలంగా ఉండాలి, నువ్వు రేపు గెలవటానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఒకవేళ గెలవలేదనుకోండి, నష్టపోయేది ఎవరు అని అంటే 2019లో నష్టపోయింది ఎవరు, 2004లో నష్టపోయింది ఎవరు అనేది ఉదాహరణ చెప్తే అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకోరండి. ప్రజలకు ఆ రోజు ఏమంటున్నారు, ఒకసారి చూస్తామన్నారు. నేను ఆ రోజు కర్నూలు, పత్తికొండ, గుంతకల్లు, తాడిపత్రి ప్రాంతాల్లో తిరిగాను. సిఎస్ గారు నాకుండ వ్యక్తిగతమైన దీంతో ఉన్నే సరదాగా వెళ్ళాను. వెళ్తే ఏంటంటే ఒకసారి మేము చూస్తాం, రాజశేఖర రెడ్డి కొడుకు ఒకసారి ఛాన్స్ ఉంటున్నాడు, ఒకసారి చూస్తామంటే నేను అన్న తప్పయ్యా, మీరు రాష్ట్రం పాలపొంగులాగా వస్తుంది, ఈ టైంలో ఒకసారి కనుక మీరు అవకాశం ఇచ్చారంటే రాష్ట్రం నాశనం అయిపోతుంది, మీకు కూడా ఇబ్బంది. తెలుగుదేశం అభిమానులే వాళ్ళందరూ, తెలుగుదేశం తరఫున బీసీలు ఎక్కువ మంది, వీళ్ళందరూ నేను మాట్లాడిన వాళ్ళు ఎస్సీలు బీసీలు అన్నా కూడా విఘ్నత లేదు, ఆడ ఉండదు. సామాన్య జనాలకు ఆ విఘ్నత ఉండదు. ఒకసారి చేస్తాం చూస్తాం, లేకపోతే ఇంకోసారి ఓడగొట్టేస్తామన్నా ఏముంది దాంట్లో, మేము చూస్తాం రాజశేఖర రెడ్డి కొడుకు చేస్తాడు, మాట తప్పడం అదేనో ఒక నమ్మిచ్చి ఇది చేశారు. దాన్ని మనం తెలుగుదేశం పార్టీ తరఫున దాన్ని అడ్రస్ చేయడంలో ఫెయిల్ అయ్యింది ఈ మెకానిజం. ప్రజల్ని నమ్ముతున్నారు, ఆ భయాన్ని గమనించాలి కదా, ప్రజల్లో పల్సెట్టా ఉంది, దాన్ని మనం ఎప్పటికప్పుడు ఇది చేయాలి కదా, బిల్డ్ చేయాలి కదా. శత్రువు మీద వ్యతిరేకతను పెంచాలి, మన మీద నమ్మకాన్ని పెంచుకోవాలి, శత్రువు వస్తే నష్టం ఏంటి అనేది చెప్పగలగాలి. అన్నీ ఒక పెద్ద యుద్ధం కాదు ఇది. దాంట్లో ఆ తెలుగుదేశం పార్టీ వైఫల్యం చెందింది. చంద్రబాబు గారు మరి తతిమావులకు అవకాశం ఇవ్వకపోవటం, ఆయన చుట్టూ చేరిన వాళ్ళందరూ కూడా ఆహా ఓహో అని చెప్పి ఆ డాక్యుమెంట్ల గురించి మాట్లాడేవాళ్ళే తప్పించి, డాక్యుమెంట్ ఉండటం వేరండి, కానీ మనం అంటూ ఉంటేనే కదా డాక్యుమెంట్ ఉండేది. డాక్యుమెంట్ రీచ్ కావాలంటే ఉండాలి, ఈయన అధికారం ఉండాలి కదా. ఈయన నువ్వు అబ్బో నువ్వు బిల్ గేట్స్ తర్వాత నువ్వేను, ఎలాన్ మస్క్ తర్వాత నువ్వేనని చెప్పి భజన చేసే బ్యాచ్ ఉంటుందా? భజన చేసే బ్యాచ్ వల్ల ఉపయోగం లేదు. పార్టీ జెండా మోసే కార్యకర్త కావాలి ముందు. రేపు పొద్దున జెండా కట్టాలి, ఇంటింటికి డోర్ టు డోర్ తిరిగి పార్టీ గురించి చెప్పాలి. వీళ్ళు కదా నిన్ను మోసేది, ఈ చుట్టూ ఉండే భజన బ్యాచ్లు కాదు కదా. ఆహా ఓహో ఎలాన్ మస్క్ నువ్వు, బిల్ గేట్స్ నువ్వు, లేకపోతే అంత ట్రంప్ నువ్వు అని చెప్పేవాళ్ళు కాదు కదా కావాల్సింది. అట్ట కళ్ళగంతలు కట్టేశారు. ఆయన కూడా అదే విజన్లో ఊహల్లో తేలిపోయాడు. దూరం అయిపోయింది పార్టీకిను, దానికి దూరం అయింది ప్రజలకిను, పార్టీకి మధ్య కూడా, పరిపాలన మధ్య కూడా వాడు అవతలాడు విపరీతమైన ఆరోపణలు చేస్తుంటే మనం దాన్ని సమాధానం చెప్పుకునే పరిస్థితి కూడా లేకపోయింది. ఈసారి అలా ఉండదు. 2047 విజన్ డాక్యుమెంట్ని వరల్డ్ బ్యాంక్ రిప్రజెంటేటివ్స్కి ప్రజెంట్ చేసేటప్పుడు ఆయన చెప్పిన ప్రధానమైన పాయింట్ ఏంటంటే వర్క్ స్టేషన్స్ అనేది పెడుతున్నాము ఆంధ్రప్రదేశ్లో, మెయిన్ నువ్వు ఎవరికి ఇచ్చావు ఎమ్మెల్యే పోస్టులు? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడికి రిప్రజెంటేటివ్లు ఎవరు? వాళ్ళు ఎమ్మెల్యేలు ఏ పార్టీ అని, తెలుగుదేశం కాదు ఇంకోటి కాదు. ఎంతమంది విఘ్నులైన చదువుకున్న వాళ్ళు ఉన్నారు. నేనది వరల్డ్ బ్యాంక్ రిప్రజెంటేటివ్ 2047 డాక్యుమెంట్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అండి రిప్రజెంటేటివ్స్ ఇస్తారు సరే, అది ఇంప్లిమెంట్ చేయాల్సింది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది ఎవరు? ఎమ్మెల్యేలు, పార్టీ క్యాడరే కదా. జనసేన వాళ్ళు తీసుకెళ్లరు కదా, బీజేపీ తీసుకెళ్ళదు కదా, వైసీపీ తీసుకెళ్ళదు కదా, ప్రభుత్వంలో ఉద్యోగులకి చెప్పమంటే చెప్పరు కదా. వాళ్ళు ఉద్యోగాలు ఫైలే చూసుకోవాలా, పెన్షన్లు 100 వాళ్ళే చూసుకోవాలా, నీ పార్టీ నీ సిద్ధాంతాన్ని తీసుకెళ్ళి ప్రచారం చేయాలా? చేయాల్సిన మెకానిజం నీ పార్టీయే కదా. నీ పార్టీలో ఎవరికన్నా అంత స్పైన్ ఉందా? నువ్వు తీసుకునే వాళ్ళందరినీ, టికెట్లు ఇచ్చిన వాళ్ళందరినీ గాలివాటంగా వచ్చారే తప్పించి వాళ్ళ కెపాసిటీతో రాలేదు కదా. మనం గెలిచిన వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇంకొక వ్యాపారాలు చేసి వచ్చిన వాళ్ళు కదా. ఇవాళకి మారలేదు కదా. 3 నెలల్లో వాళ్ళకి ప్రజలకి దూరం అయిపోతున్నారు, గమనిస్తున్నారో లేదో.